కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యపు వెలుగులో మనం ప్రభువుని ఆరాధించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాం. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాం. పేజీ నెంబర్ 174, పేజీ నెంబర్ 174, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 174, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం మనందరం కలిసి చదువుతాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరణ చదువుతాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి ఎన్నో వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా మరి ఒక ప్రభు దినము మా జీవితంలో అనుగ్రహించి మీ పిల్లలుగా మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించడం కొరకు తీసుకుని వచ్చిన విధానం స్తోత్రాలు. ఏర్పాటును బట్టి ప్రభువా, మీ రక్షణ కార్యం నిమిత్తమై మీరు మాకు అనుగ్రహించిన రక్షణ అనే వరము నిమిత్తమై మేము తగిన అవగాహన కలిగి మిమ్మల్ని ఆరాధించే వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నాము. ప్రభా, మా మధ్యన మీ సన్నిధానం ఉంచండి. మీ సన్నిధిని మీ ప్రజలు అనుభవించినట్లుగా సహాయం చేయము. మీ ఏర్పాటును బట్టి మా గమనానికి తెగబడుతున్న లేఖనాలను బట్టి మేము తగిన గ్రహింపు గల వారమై వాక్య వెలుగులో ప్రభువుని ఆరాధించే దాని కొరకై సిద్ధపరుసము. మీ ప్రణాళిక అంతా కూడా నెరవేర్చుకోండి. మా సొంత తలంపులు దూరపరచము. మీ దాసునిగా నన్ను కూడా బలపరిచి మీ బోరగా వాడుకోవడము. నా మాట మీ మాటలు ఉంచుము. 81వ కీర్తన 10వ వచనం ప్రకారం మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నా. ప్రభా, లోకం వైపు, శరీర కార్యముల వైపు మా దృష్టి ఉండకుండా మీ వైపు, మీ వాక్యము వైపు దృష్టి పెట్టి వాక్యాన్ని ఎరిగి ఆ ప్రకారంగా మీకు అప్పగించుకున్న అనుభవంతో మిమ్మల్ని ఆరాధించే గొప్ప అవకాశము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనబడకుండా శత్రు సంచారము ఈ పరిసరాల్లో గమనిస్తున్నాం. దానితో గర్దించము. ఈ నామానికి మహిమకరంగా సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకుని నడిపించమని కోరుతూ మీరే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు ఆరోపించుకున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతించి అతి వినయమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖనాల్లో ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ వచనాన్ని మనము 3 భాగాలుగా చూడాలి. 4 భాగాలు కూడా చేయవచ్చు. 3 భాగాలుగా చూడాలి. 3 భాగాలు ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది ఒక భాగం చేయాలి. రెండవది, ఇది మీ వలన కలిగినది కాదు. రెండవది ఏంటంటే, ఇది మీ వలన కలిగినది కాదు. మూడవది, దేవుని వరమే. ఈ 3 తలంపులను మనం గమనించాలి. ప్రభువుని ఆరాధించబోయే ముందు ఈ 3 విషయాల మీద మన దృష్టిని పెట్టి ఆ విధంగా మరికొన్ని విషయాలు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలను ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధించాలి. ఇక్కడ తలంపు ఏంటంటే, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము. ఇది విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము. ఇది ఒక ప్రాముఖ్యమైన సత్యం, మనం ఎరగవలసిన సత్యం. ఎలా రక్షించబడ్డారు వీరంటే ఏం చెప్తారో తెలుసు. చాలామంది
రకరకాలైన పద్ధతులు చెప్తారు, రకరకాలైన విధానాలు చెప్తారు. రక్షణ కూర్చున్నామండి అని చెప్తారు. తర్వాత మేము రక్షణ కూర్చున్నప్పుడు దేవుడు వెలుగుగా ఉంటుందని చెప్తారు. ఇవన్నీ కూడా రకరకాలైన పద్ధతులు లోకంలో జరిగిస్తున్నారు కొందరు. అయితే వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. మొదట మన విశ్వాసము, మొదట ఏంటంట మన విశ్వాసము. రెండవ విషయము ఆయన కృప. మొదట మన విశ్వాసము, రెండవదిగా ఆయన కృప. చాలా మంది మనుషులు ఏమని భావిస్తారంటే, నేను ఆయనకు అత్యంత ఇష్టడను కనుక ఆయన రక్షించాడు అని భావిస్తారు. నేను ఆయనకు అత్యంత ఇష్టడను కనుక, నేను ఆయనకు అత్యంత ప్రీతి పాత్రురాలను కనుక నన్ను రక్షించాడు, నేను వాళ్ళలాగా లేను కనుక నన్ను రక్షించాడు, నా నీతి నా భక్తే నన్ను రక్షించడానికి కారణమైంది అని భావిస్తారు చాలామంది. ఇది చాలా పిచ్చి మాట, ఇది చాలా మరి తప్పు విషయం, అది కరెక్ట్ కాదు. వాక్యము తేటగా మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉందంటే, మీరు విశ్వాసము ద్వారానే కృపచేత రక్షించబడ్డారు. మీరు విశ్వాసము ద్వారానే కృపచేత రక్షించబడ్డారు. ఈ విషయాన్ని ఎరగాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరో మిమ్మల్ని బలవంతంగా చేసిన దాన్ని బట్టి రక్షించబడింది కాదు. లేకపోతే మీరేదో వాళ్ళు ఏమని అనుకుంటారేమో, నేను వెళ్ళకపోతే రక్షణ పొందకపోతే, నేను చర్చికి వెళ్ళకపోతే ఎవరైనా ఏమనుకుంటారేమో అని మీ అందరూ మీరు వచ్చేది కాదు, రక్షణ పొందేది కాదు. ఇది ఎలా జరుగుద్ది ఈ కార్యం అంటే, నీ విశ్వాసమే దీనికి కార్యం జరగడానికి ప్రారంభం ఏంటంటే నీ విశ్వాసం. మొదట నీ విశ్వాసము దేవుడు చూడాలి. నువ్వు రక్షించబడడం అంత ఆశామాషి కూడా కాదు, ఇది గొప్ప వరమే. ఆ చివరి మాట కూడా చూడండి, రక్షించబడడం గొప్ప వరం, గొప్ప అద్భుతమైన కార్యం. ఎలాంటి కార్యం అది? ఒక ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణము ధారగా పోశాడు, తన ప్రాణమును ధారగా పోశాడు. మనలను కడుగుడు కొరకై తన పవిత్రమైన రక్తాన్ని ధారగా ప్రవహింపజేశాడు. నది వలె యేసు రక్తము ప్రవహించినంతగా ఆయన మన కొరకు రక్తము కార్చినాడు. ఇంకొక మాట ఏంటంటే, సాలినంత రక్తమును కార్చినాడు. లోకములో 750 కోట్ల మంది ప్రజలుంటే 750 కోట్ల మందిని కడగటానికి సరిపడ రక్తము యేసు ప్రభు కలువరి శిలువలో చిందించినాడు. రక్షణ కార్యం జరిగించింది ఆయన. అయితే ఎలా రక్షించారు మనల్ని మనం చూసినప్పుడు, విశ్వాసము ద్వారా. విశ్వాసము ప్రియులారా, మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం అది, విశ్వాసం. చాలా మంది చూడండి విశ్వాసులు అని పిలువబడతారు, కానీ విశ్వాసమునకు వేరుగా ఉంటారు, విశ్వాస విరోధులు ఉంటారు, లేదా విశ్వాస భ్రష్టులుగా కూడా ఉంటారు. వాక్యంలో ఎన్నో మాటలు ఉన్నాయి, అవన్నీ నేను చూపించలే. కానీ చాలా మంది విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను వారు ఎరగరు, విశ్వాసం ఎంత గొప్పదో ఎరగరు. యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది అన్నారు. ఏమన్నారు యేసు ప్రభు? అమ్మ నువ్వు వచ్చావు, అది గొప్ప విషయము. లేకపోతే నాకు పాదాల మీద అత్తరు పోసినావు, అది గొప్ప విషయం అని అంటలే. ఏమన్నాడు? నీ విశ్వాసము ఎంతో గొప్పది. యేసు ప్రభు వారు స్వయంగా ఆ మాట చెప్పారు, నీ విశ్వాసం గొప్పది. కనుక ప్రియులారా, విశ్వాసం ఎంతో గొప్పది. పేతురు భక్తుడు బైబిల్ మొదటి పేతురులో రాస్తూ అన్నాడు కదా, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక చూద్దాం, అక్కడ మంచి మాట రాయబడింది. పేతురు పత్రిక మొదటి పేతురు మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 7వ వచనం. నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఎట్లాంటిదంట? బంగారము కంటే అమూల్యమైనది మీ విశ్వాసం. లోకంలో మనం ఏం చూస్తామంటే, సహజంగా విశ్వాసము కంటే చాలా గొప్పగా చూస్తాం బంగారాన్ని, లేకపోతే ఐశ్వర్యాన్ని మనం చాలా గొప్పగా చూస్తాం, విశ్వాసం తర్వాత లెక్కలో పెడతాం. కానీ పేతురు ఏమంటాడంటే, నీ విశ్వాసము అమూల్యమైనది, బంగారము కంటే, శుద్ధి చేయబడిన బంగారము కంటేను అమూల్యమైనది నీ విశ్వాసం. కనుక నీ విశ్వాసం ఎరిగావా?
నీవు విశ్వాసి అన్న సంగతి ఎరుగుతున్నావా? మొట్టమొదటి విషయం. ఒకవేళ నేను విశ్వాసిని అని నీకు ఎరక్కుంటే నీ రక్షణ ఉతుతే అని చెప్పాలి. నేను విశ్వాసిని అంటే నా విశ్వాసం ఏమిటో, లేకపోతే విశ్వాస జీవితం అంటే ఏంటో సరిగ్గా ఎందరో రుచి చూడకపోతే, ఒకవేళ నువ్వు రక్షించబడ్డానన్న అనుభవం ఉన్నప్పటికీ కూడా దాన్ని వట్టుట్టి రక్షణగా కూడా చెప్పాలి. కనుక విశ్వాసం లేకపోతే రక్షించబడడం చాలా కష్టం. యేసు ప్రభు వారు శిష్యులతో పలుమార్లు మీ విశ్వాసం ఎక్కడా అన్నారు. మీ విశ్వాసము ఎక్కడ? ఏమైపోయింది మీ విశ్వాసం? ఎందుకంటే ఆయనను వారు పక్కనే ఉండి కూడా ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయనను సరిగ్గా ఆయన యొక్క ప్రాముఖ్యతను విశ్వసించలేకపోయినారు. కనుక ఆయన అంటున్నాడు మీ విశ్వాసము ఎక్కడ? ఆయన గొప్ప శక్తి గల మాటలతో సముద్రమును గాలిని గద్దించిన వాడు. అది వారు చూసి కూడా ఎన్నో పర్యాయాలు ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయిన పరిస్థితుల్లో ఆయన వారిని గురించి అంటున్నాడు మీ విశ్వాసం ఏమైపోయింది. అందుకని శిష్యులు అన్నారు అనేక పర్యాయాలు, ప్రభువా మేము విశ్వాసంలో లోపం కలిగిన వారం ఉన్నాము, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అన్నారు. వాడు శిష్యులు ఏమన్నారంట, మా విశ్వాసమును ఇంకా గొప్పదిగా చెయ్యి. కాబట్టి ప్రియులారా, విశ్వాసము అనే దాన్ని మనం ప్రాముఖ్యంగా దాన్ని కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసమునకు కర్త అయినా, అంటే మనకు విశ్వాసమును కలుగు చేసేవాడైనా యేసు ప్రభు వైపు మనం నడవాలి. మనకు విశ్వాసాన్ని కలుగు చేసేవాడు ఎవరంట? యేసు ప్రభు. అది ఎలా రుజువు అంటే రోమాపత్రిక 11వ అధ్యాయంలో దానికి రుజువు ఉంది. దయచేసి చూడండి, రోమా 11వ అధ్యాయం దానికి మంచి రుజువు ఉంది. అక్కడ రోమా 11 క్షమించండి 10వ అధ్యాయం, రోమా 10వ అధ్యాయం 17వ వచనం. రోమా 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని బట్టి వినడం జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది. అట్లా విశ్వాసం ఎప్పుడైతే మనలో కలుగుతుందో ఆ విశ్వాసమును బట్టి మనము రక్షించబడే దాని కొరకై సిద్ధపరచబడుతున్నాం. పిల్లరా, ఇది గొప్ప అనుభవం. ఈ విశ్వాసం నీకుంటే నువ్వు కూడా అలా విధంగా రక్షించబడడం ఉంటే, నువ్వు రక్షించబడడానికి గాను యేసు ప్రభు వారు నీతో కలిగిన మాటలను జ్ఞాపకం చేసుకో. చాలా మందికి అనుభవం ఉండదు. ఏమంటే, నా కుమారుడా నీ పాపము నేను క్షమించాను అనేటువంటి అనుభవం చాలా మందికి ఉండదు. విశ్వాసి మొట్టమొదటి రక్షించబడాలంటే విశ్వాసి యొక్క పాపములు క్షమించబడాలి. విశ్వాసి ఆ స్వరం వినాలి. ఏంటి ఆ స్వరము? నా కుమారుడా నీ పాపములు నేను క్షమించాను అనే స్వరాన్ని వినాలి. ఆ విశ్వాస జీవితంలో ఎవరైతే ఆ స్వరాన్ని వింటారో అటు వారు రక్షణ కార్యముల కొరకై వారిని ప్రభు సిద్ధపరుస్తున్నాడు అని రుజువు. కనుక అట్లాంటి నీ జీవితంలో నువ్వు ఒక దినం నా కుమారుడా లేకపోతే నా కుమార్తె నేను రక్షించాను, లేకపోతే నీ పాపాలు క్షమించాను అని ఆయన నీతో చెప్పిన స్వరం విని రక్షించబడడంలోకి మనం రావటం అనేది గొప్ప వరం. చూడండి ప్రియులారా, విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. మన విశ్వాసము అమూల్యమైన శుద్ధి చేయబడిన బంగారం కంటే కూడా అమూల్యమైనది మన విశ్వాసం. అది యేసు ప్రభు ద్వారా మనకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, రెండవ తలంపు ఏంటంటే రక్షించబడుట. రెండవ తలంపు మనం చూస్తున్నాం. ఏంటది రెండవ తలంపు? రక్షించబడుట. చూడండి, ఒక విషయాన్ని మనం చూస్తాం. రక్షణ కార్యం మనలో జరిగించబడిన తర్వాత ఆ కృప చేత ప్రభు మనం రక్షించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ రక్షణ కార్యమును భద్రపరుచుకోవలసిన అవసరత ఉంది. చూడండి, మనం 3వ అధ్యాయం రోమాపత్రిక 24వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తాం. రోమా 3:24 ఏం రాయబడింది? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చూడండి ఇక్కడ, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆయన కృప ద్వారా, యేసు ప్రభు వారి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క అనుగ్రహము మన పైన ఉండబట్టే
మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ సత్యాన్ని ఎరిగావా? ప్రభువుని ఆరాధించబోతున్న ఓ విశ్వాసి, నీ జీవితంలో ఎలాంటి రక్షణ కార్యం జరిగిందా? ఈ సత్యాన్ని నీ జీవితంలో ఏనాడైనా రుచి చూసిన అనుభవంలో నీవు ఉన్నావా? ప్రభువుని ఆరాధించడానికై ప్రభు సన్నిధికి వచ్చినావు. ఎలాంటి అనుభవంలో నువ్వు ఉండాలి ప్రభువుని ఆరాధించాలంటే? కృపచేత నువ్వు రక్షించబడిన అనుభవం నీకుండా, నువ్వు రక్షణ పొందినాను కనుక నన్ను రక్షించిన నా ప్రభువుని నేను ఆరాధించాలనేటువంటి చెప్పే ఆధిక్యత నీకుండా. ఎవరు పడితే వాళ్ళు అంటారు ఏంటంటే మేము ఆరాధనకు వెళుతున్నామని అంటారు. మేము ఆరాధనకు వెళ్తున్నాం, నీ పాపాలు క్షమించబడ్డాయా? యేసు ప్రభు వారు నీ పాపాలు క్షమించబడినాయి నా బిడ్డ, నీ పాపాలు నేను క్షమించాను నువ్వు చెప్తే విన్నావా? ఎట్లా ప్రభువుని ఆరాధిస్తావు? పవిత్రత పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని ఆరాధించలేరు. జీవితము పరిశుద్ధమైనదిగా ఉండాలి. జీవితము పరిశుద్ధమైనదిగా ఉండాలి ప్రభువుని ఆరాధించడం వరకు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఇంకో చోట రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు. కనుక పరిశుద్ధత లేకపోయినా, హృదయ శుద్ధి లేకపోయినా నువ్వు ఆరాధించడానికి కుదరదు. ఆరాధించడము చాలా మంది ఆరాధిస్తారు. మేము కూడా ఒక్కోసారి రక్షించబడని వాళ్ళు కూడా ఆరాధించవచ్చు అని చెప్తాం. ఒక్కోసారి అవకాశం ఇస్తాం, మీకు కూడా ఆరాధన అనుభవం నేర్పాలి కాబట్టి. రక్షించబడకపోయినా పర్వాలేదు, మీరు కూడా ఆరాధించండి అంటే కొందరు ఆరాధిస్తారు. అందరూ ముందుకు రా, తెగించలేరు. అమ్మో నేను ఆయన ఆరాధించడమా అన్నట్టు భయపడతారు. నిజమే, ఆ భయం ఉండడం చాలా అవసరం. ఎవరు పడితే వాళ్ళు ప్రభువుని ఆరాధించేది. పరిశుద్ధత కలిగి, హృదయ శుద్ధి కలిగి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని ఆరాధించే అనుభవంలో మనం రావడానికై ప్రభు మనలను తన కృప చేత విమోచించెను, రక్షించెను. కాబట్టి పిల్లల ఈ రక్షణ ఎలాంటిదంటే ఆయన కృప చేత, ఆయన కేవలం ఆయన ఉచితమైన కృప చేత ఫ్రీగా ఇచ్చాడు. నువ్వే డొనేషన్ కట్టలేదు కదా, కట్టావా? అయితే నీ రక్షణ తెల్లదు. ఒకవేళ ఎక్కడ డొనేషన్ కట్టి డబ్బులు కట్టి రక్షణ పొందే ప్రయత్నం చేసుకుంటే కనుక ఉన్నాయి, అవి అలాంటివి కూడా ఉన్నాయి, అవి తెల్లదు. గుర్తుపెట్టుకోండి, కృప చేత ఉచితమైన రక్షణను పొందాలి. చాలా మందిని గమనిస్తే అలాంటి వాళ్ళు కూడా లోకంలో బయలుదేరారు. మీకు చాలా తెలియకపోవచ్చు, మాకు మేము చూస్తుంటాం కనుక మాకు తెలుస్తాయి. చాలా మంది మోసగాళ్ళు మసులుతున్న దినాల్లో మనం ఉన్నాం. అలాంటి రక్షణ అది చెల్లదు, వారిని పరలోకానికి తీసుకుపోదు. కాబట్టి పిల్లల జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభువు ఉచితంగా ఇచ్చినాడు నీకు. ఉచితంగా నువ్వు విమోచించబడే అనుభవము కేవలం ఆయన కృప చేతే. ఒకవేళ నువ్వు ఉచితంగా కాకుండా ఏదో మరి కొంత మూల్యం చెల్లించి, ధనం చెల్లించి రక్షించబడ్డాను అనుభవం నువ్వు వస్తే అది ఆయన కృప కానే కాదు. ఏంటి కారణం? నీ డబ్బు, లేకపోతే నీ తెలివితేటల వల్ల, నా తెలివితేటల వల్ల నేను పాస్టర్ గారితో మాట్లాడాను, ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు అని కొంతమంది చెప్తారు. నీ తెలివితేటలుగా దేవుడు తెలివి గలవాడని, లోకపరమైన తెలివి గలవాడిని వెర్రివాడని చేశాడు. అందుకని 1 కొరింథీ 1:18 రాయబడింది, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం, వాళ్ళకి అర్థం కాదు. కనుక రక్షించబడుతున్న మనకైతే దేవుని యొక్క శక్తి. కనుక కృప చేత మనం రక్షించబడాలి. ప్రియులారా, ఎవరు కూడా బడాయిగా రక్షణ గురించి తెలుసుకోకండి. ఊరికి మనం అంత తెలియగలవడమనో లేకపోతే అంత గొప్పవాడమనే ప్రభు మనల్ని రక్షించగా, దీనులము, దరిద్రులము, ఎవడు పట్టించుకున్నటువంటి దుస్థితులు పడి ఉన్న మనలను తన ఉచితమైన కృప చేత ఆయన రక్షించెను. ఈ రక్షణ కార్యాన్ని కూడా మనం ఏం చేయాలా? చూడండి, ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని, భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. భయపడాలి. రక్షణ భద్రపరుచుకునే విషయంలో దీన్ని ఎవడైనా దొంగిలిస్తాడేమో, ఈ రక్షణను ఎవడైనా దొంగిలిస్తాడేమో, ఈ రక్షణ ఎవడైనా కాజేస్తాడేమో, ఈ రక్షణ మార్గంలో నన్ను దారి మళ్లిస్తాడేమో. భయపడు, భద్రం చేసుకో, రక్షణను కాపాడుకోవాలనే బాధ్యత కూడా భక్తులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ ఉచితమైన దేవుని కృప వలన నీకు కలిగిన విమోచనము భద్రపరచబడాలి. ఎందుకంటే మీ జీవము ఆయనతో కూడా దాచబడెను. చూడండి, కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం,
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చూడండి 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి ఏలయనగా మీరు మృతి పొందిదరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము ఆయన దాచినాడు, ఆయన భద్రపరిచినాడు. నీ జీవమును దేవుడు భద్రపరిచాక నీ జీవమును ఎవరు తీసివేయలేరు. తీసివేయడం ఎవరు సాధ్యము కాదు. యోగు భక్తుడు కూడా ఆ విధంగా శోధనలో పడినప్పుడు సాతాను చాలా కుట్ర చేశాడు. దేవుడు అన్నాడు కదా, నీవు అతన్ని ఏమైనా చేసుకో కానీ అతని ప్రాణాన్ని మాత్రం నీవు తీయడానికి ఒప్పుకోను. ఎందుకంటే అతని జీవము, యోగు జీవితం దేవుని చేతిలో ఉంది కనుక ఆయన భద్రపరిచినాడు. అతని ప్రాణాన్ని హాని చేశావా అని హెచ్చరిక చేస్తున్నాడు సాతాను. కాబట్టి ప్రియుల మన జీవము ఆయన భద్రపరిచినాడు. అట్లనే మన రక్షణను మనము భద్రపరుచుకోవాలి. రక్షణ జీవిత అనుభవాలు మనకు అధికముగా నేర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేయాలి. నిజముగా దేవుడిచ్చిన ఈ ఉచితమైన మహాకృప వల్ల మనం రక్షించబడటం ఇది ఒక గొప్ప వరము. గొప్ప వరం, గొప్ప అద్భుతమైన వరం ఇది. లోకమంతా కూడా అందుకనే ఒక ఆయన ధనము కోరుకోకుండా నీ జ్ఞానంతో నన్ను నింపు అని కోరాడు ఒక భక్తుడు. నాకు ధనం ఉందయ్యా, నాకు లోకంలో ధనంతో పని లేదు, నీ జ్ఞానం నాకు ఇవ్వు, నీ యొక్క తెలివితేటలతో నన్ను నింపు అని ఆయన కోరినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, జ్ఞానం ఇచ్చినాడు. దాంతోపాటు ఆయన ఏం కోరుకోలేదు, దాన్ని కూడా ఇచ్చినాడు. కాబట్టి దేవుడు మన కొరకై భద్రం సిద్ధపరిచిన వాటిని మనకి ఇవ్వడానికి భద్రం చేసిన వాడు. నీ భక్తులకు ఇవ్వడానికి కొరకై నువ్వు సిద్ధపరిచి దాచించిన మేలు ఎంతో గొప్పది అని రాయబడింది కీర్తన గ్రంథంలో. నీవు నీ భక్తులకు ఇవ్వడానికై సిద్ధపరిచిన లేదా దాచించిన మేలు ఎంతో గొప్పది. గొప్ప మేలును దేవుడు మన కొరకై దాచించను. కనుక ప్రియులారా, అంతా మనం గమనించినప్పుడు ఇది ఒక గొప్ప వరము. చూడండి, దేవతలు కనబడినప్పుడు సహజంగా మన కొన్ని కథల్లోనూ లేదా కొన్ని చలనచిత్రాలు చూస్తుంటాం. నీకేం వరం కావాలో కోరుకో అంటే వాళ్ళు ఏం కోరుతారు, నాకు ఎంత బంగారం కావాలంటే ఆ బంగారం, లేకపోతే ఎంత ఏదో కావాలంటే అది తెచ్చిస్తారు. అసలైన రక్షణ కార్యాన్ని వారు కోరుకునే స్థితి లేదు. ఎందుకంటే వారు ప్రభువును ఎరగరు, వారికి విశ్వాసము లేదు. కనుక వారు రక్షించబడము దుర్లభం. ధనాన్ని కోరుకునేవారు, ధనవంతులు కావాలని అపేక్షించే వారికి రక్షణ దొరకదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కనుక అది వరము కాదు. ఏమంటారంటే దాన్ని ఒక రకంగా ధనాన్ని కోరుకోవడం శాపం అని కూడా చెప్పాలి. చూడండి, ఇక్కడ ఇంకో తలంపు, దేవుడు మనకిచ్చిన రక్షణ అయితే గొప్ప వరము. మనం కృప చేత విమోచించబడింది లేదా రక్షించబడింది గొప్ప వరము. ఈ ఎలాంటి వరం అంట చూడండి, 2 కొరింథీలో పౌలు ఆ మాట చెప్తా ఉన్నాడు. 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం. 2 Corinthians 9:15 చూడండి. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. ఏంటంట? చెప్పశక్యము కాని ఆయన వరము. చెప్పడానికి వీల్లేదంట, చెప్పడానికి కుదరట్లా. అంత ప్రాముఖ్యమైన వరం అది, అంత గొప్పదైన విలువైన వరం అది దేవుడు మనకిచ్చినాడు. కనుక దీన్ని బట్టి ఆయనకేం చేయాలంట? స్తోత్రము. అంటే ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని గణపరచాలి, ప్రభువుకు మహిమను తీసుకురావాలి. మనం ప్రభువు మన ద్వారా గణపరచబడాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా పరలోకంలో దేవదూతల ఆరాధన, ఏంటి ఆరాధన? పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ఇలాంటి ఆరాధన నిత్యం ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆయనకు ఆరాధన అంటే కూడా కొంచెం బోరు కొట్టినట్టుంది. తన ప్రజల ద్వారా, ఏదైతే తను విమోచించుకున్న ప్రజలు ఉన్నారో వారి ద్వారా ఆయన ఆరాధించబడవాలని కోరుతున్నాడు. కనుక పరలోకంలో ఆ దృశ్యాన్ని కూడా ప్రకటన గ్రంథంలో యోహాను వివరిస్తూ వారందరూ కూడా ప్రభువు యొక్క సింహాసనం ఎదుట, పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట ఆయన రక్తం చేత కడగబడిన ప్రజలందరూ కూడా నిలబడి, మా రక్షణకర్తమైన దేవా నీకు స్తోత్రము ఎలుగెత్తి ప్రభువుని ఆరాధించడాన్ని ఆయన వర్ణించినాడు యోహాను. కాబట్టి నీ రక్షణ కార్యాన్ని బట్టి ప్రభువుని కనపరచాము. అది నీకు ఉచితముగా నీ విశ్వాసమును బట్టే ఇవ్వబడింది. ఈ విశ్వాసం నీకు కలిగింది కూడా యేసు ప్రభు ద్వారానే. ఈ విశ్వాసం ద్వారానే నీకు కృప అనుగ్రహించబడింది. ఈ
ఈ కృప ఎలాంటి కృప అంట? శాశ్వతమైన కృప. కృప వెంబడి కృప. ఈ కృపలో నువ్వు ఉన్నావా? ఈ విశ్వాసం నీలో ఉందా? ఈ రక్షణ కార్యం ఎలాంటి ఉచితమైన రక్షణ నువ్వు పొందుకున్నావా? ప్రభువుకు నువ్వు వందనాలు చెల్లించబద్దురాలుగా, ప్రభువుకు నువ్వు వందనాలు చెల్లించబద్దుడు ఉంటున్నావు. ప్రభువును నువ్వు గణపరచవలసిన వ్యక్తి ఉంటున్నావు. ప్రభువుకి స్తోత్రములు, నా రక్షణకర్త అయిన దేవ నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రాలు అని ప్రభువుని మనం గణపరిచే ఆధిక్యత మనకు ఇవ్వబడి ఉండగా నేడు ఆ విధంగా మన ప్రభువుని ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. దయచేసి మోకరించండి. వాక్య వెలుగులో మనం ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి ప్రియులారా. చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధన పరిశుద్ధ పాదములకు సమర్పించుకున్నాను తండ్రి.